మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించుంటారు. ఇక నేడు 2 బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటలకు ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరవుతారు. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ కూడా కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొంటారు. వచ్చినాక ఇక్కడ ఏమీ జరగలేదు. ప్లస్ బీజేపీ నుంచి కూడా ఒక్క రూపాయి పని కూడా ఇక్కడ కాలేదు. మరి ఇక్కడ నుంచి దుబ్బాక నుంచి గెలిచినటువంటి రఘునందన్ రావు గారు కూడా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా తేలేదు. మరి అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఉన్న వెంకట్రామరెడ్డి గారు కూడా ఇక్కడ ప్రజలను హింసించి మరి వాళ్ళ దగ్గర భూములు గుంజుకొని వాళ్ళను కేసులు పెట్టి హరాస్మెంట్ చేసి ఈరోజు కోట్లాది రూపాయలు కేసీఆర్కు కట్టబెట్టి ఆయన కూడా సంపాదించుకొని ఈరోజు స్థానికుడు కాకపోయినా కూడా ఇక్కడ నిలబడి మరి పోటీలో నిలబడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బలహీన వర్గాల ముద్దుబిడ్డ మరి ముదిరాజు ముద్దుబిడ్డ అయినటువంటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు నీలం మధుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు బీసీ గణన చెయ్యాలి అని చెప్తూ బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయడము మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించున్నారు. నేడు 2 బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటలకు ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరవుతారు. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొంటారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, తెలంగాణలో ఇప్పటికే అధికారంలో రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఇతర ఎలాగైనా అత్యధిక పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని కూడా రాష్ట్రానికి ప్రచారానికి రానున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఒకసారి రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసి వెళ్ళిన నేపథ్యంలో కూడా మరోసారి ఈ క్రమంలోనే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ రోజు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. మొదటగా ఈ రోజు సాయంత్రం మాత్రం ఇటు మెదక్ సంబంధించి నర్సాపూర్ లో నిర్వహించేటటువంటి కాంగ్రెస్ జనజాతర సభలో కూడా పాల్గొంటాడు. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో కూడా జనజాతర సభకు హాజరు కానున్నారు. ఈ సభలకు రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ హాజరవుతారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడెక్కడ పాల్గొంటారో ఇప్పటికే పిసిసి కూడా ఖరారు చేసింది. ఈ నెల 10వ తేదీన రేపు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నటువంటి గాంధీ భవన్ లో కూడా మీడియాతో మాట్లాడతాడు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మెకరెకల్ లో మాత్రం జనజాతర సభకు అక్కడ భువనగిరి నుంచి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతుగా కూడా ఈ రోజు రేపు జనజాతర సభకు కూడా హాజరవుతారు మల్లికార్జున ఖర్గే. ఆ తర్వాత రేపు ఉదయం 10 గంటలకు కూడా ఇటు పటాన్చెరు కార్నర్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటాడు. రేపు సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ మక్తల్లో ఉంది. అదే రోజు రేపు సాయంత్రం 6 గంటలకు కూడా ఇటు షాద్ నగర్ కార్నర్ సమావేశంలో కూడా ప్రియాంక గాంధీతో కలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 11న కూడా ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రానికి రానున్నారు. 11 గంటలకు కామారెడ్డి, మధ్యాహ్నం ఇటు చెవులకు సంబంధించిన తాండూరు ఎన్నికల సభల్లో కూడా పాల్గొంటాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా జోష్ మీద ఉన్నారు. రానున్న 3 రోజుల పాటు కూడా అగ్రనేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తుండటంపై కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత ఉత్తేజం కనిపిస్తా ఉంది. ఈ నెల మే 11న సాయంత్రం 5 గంటలకు కూడా ఎన్నికల ప్రచారం మొత్తం ముగియనుంది. ఈ నెల 13న మాత్రం ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వచ్చే నెల 4వ తారీఖు మాత్రం రిజల్ట్ వస్తుంది. ఎలాగైనా సరే 17 పార్లమెంట్ స్థానాలు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో 14 నుంచి 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతా ఉంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా అనేక భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నప్పటికీ ఏఐసీసీ అగ్రనేతల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి మాత్రం ఈ చివరి 3 రోజులు మాత్రం ఆ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
స్థానికుడు కాకపోయినా కూడా ఇక్కడ నిలబడి మరి